సోషల్ మీడియాకు సంబంధించి శివారెడ్డి అనే వ్యక్తి అక్కడ డ్యూటీ చేయడం లేదు, మా దగ్గర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. పెద్దయినా ఒకసారి కనుక్కొని ప్రెస్ మీట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదో డేట్లతో సహా ఈ సోషల్ మీడియా శివారెడ్డి అనే వ్యక్తి పనిచేసినాడు. ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు ఏమి అనేది ఉంది. బోర్ల పాయింట్ దగ్గర పనిచేస్తారు. నీళ్లు ఎక్కడైతే మనం ప్రొద్దుటూరు టౌన్ కి ఇడుస్తున్నామో అక్కడ పనిచేస్తా వస్తున్నాడు. 3 షిఫ్ట్లు ఉంటాయి అక్కడ. పొద్దున 5 గంటలు, మధ్యాహ్నములకు 7 గంటలు, రాత్రి వాళ్ళకు 12 గంటలు, మొత్తం 24 గంటలు. 24 గంటల్లో వాళ్ళు షిఫ్ట్ గా చేసుకుంటుంటారు. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కలుసుకొని. ఈ విధంగా ఇతను ప్రతిరోజు పోతా వస్తా ఉన్నాడు. ఫోటోలతో సహా చూపిస్తున్నాం. ఈ రోజు ఫోటోలు కాదు పెద్ద డేట్లతో సహా ఉన్నాయి. ఇది గమనించి ఒకసారి. ఈయన ప్రతిరోజు ఆయన డ్యూటీ చేసుకొని సోషల్ మీడియా పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అతను ఆ పని చేస్తున్నాడు. డ్యూటీకి ఎగరగొట్టి అయితే చేయలే. ఇదొకటి. ఇంకొకటి ప్రభావతి 2 ఉద్యోగాలు అన్నారు. ప్రభావతి 2 ఉద్యోగాలని చెప్పినారు. ఎక్కడ 2 ఉద్యోగాలు పెద్దయినా? ఈ సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ వచ్చినాక 2 ఉద్యోగాలు ఎక్కడైనా చేయొచ్చా? సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ లో ఐడి ఉంటుంది. ఇలా ఉద్యోగానికి సంబంధించి ఒక ఐడి వచ్చి ఉంటుంది. ఒక ఆధార్ కార్డులో ఫీడ్ చేసి ఆ ఆధార్ కార్డు ప్రకారము ఉద్యోగం ఒకటే వస్తుంది. ఈ ఆధార్ కార్డు వచ్చినాక 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు ఒకే పేరు వెళ్ళగల వ్యక్తులు ఎక్కడ చేసేదానికి వీల్లేదు. ప్రభావతి అనే ఆమె ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 12,000 13,000 జీతం ఆమెకు. ప్రభావతి మొగుడు వచ్చేసి రవి అనే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జీతం, అతనికి కూడా 12,000 13,000 ఇస్తారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి బాత్రూములు కడిగేది అతని ఉద్యోగం. ఈమె ఉద్యోగం ఇక్కడ మున్సిపాలిటీలో పార్క్ కూలీలుగా ఉండే ఉద్యోగం ఈమెది. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తుంది, రవి బదులు ప్రభావతి పనిచేస్తుంది. ఇక్కడ ప్రభావతి బదులు రవి పనిచేస్తున్నాడు. కావాలంటే పెద్దయినా ఈ చూడు బ్యాంక్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ మున్సిపాలిటీలో ప్రభావతి పేరుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో రవి పేరుంది. ఈ బదిలీ సిస్టము ఇప్పుడాంచి కాదు పెద్దయినా, ఓ 30-40 ఏళ్ళు ఈ మున్సిపాలిటీ పుట్టిన నుంచి కూడా ఈ బదిలీ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. అతని బదులు ఎవరినో ఒకరిని పెట్టి ఇక్కడ పని చేపించుకుంటా వస్తుంటారు. అదే క్రమంలోనే ఒక విషయం అడుగుతా పెద్దయినా. సుబ్బరాయుడు, డ్రైవర్ సుబ్బరాయుడు, ఆయన ఎవరు పెద్దయినా? ఆయన గురించి కూడా చెప్తా. డ్రైవర్ సుబ్బరాయుడు కూడా పిలిపిస్తేనే వస్తాడు, చూపిస్తా. ఇంకోటి సంపత్ అని చెప్పినావు. సంపత్ అనే వ్యక్తి మా బావ వాళ్ళ ఇంట్లో మొక్కలు కట్ చేసేదానికి, చెట్లు చూసుకునేదానికి ఉండేది వాస్తవమే. సంపత్ అనేవారు. అతను ఇక్కడ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ లో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి బొల్లి వచ్చి అదంతా చేయలేకపోయి అతను ఒక బదిలీ ఆమెను పెట్టినారు. ఆమె కూడా ఎక్కడ ఉందంటే, ఆమె బదిలీ ఆమె రమ్మ లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్న ఇంటి ఏరియాలో ఈమె స్వీపర్ గా పనిచేస్తుంది. ఎవరి బదులు పనిచేస్తుంది? సంపత్ బదులు పనిచేస్తుంది. ఈమె కావాలంటే పోయి చూడు పెద్దయినా, ఈమె పనిచేస్తుందా లేదా అని. ఈమె సంపత్ బదులు ఈమె బదిలీ చేస్తుంది. అట్లనే ప్రభావతి, ఈ అమ్మ మున్సిపాలిటీలో ఉండేది వాస్తవమే. అయితే ఈమె పెద్ద ఆసుపత్రిలో పనిచేస్తుంది వాళ్ళ భర్త బదులు. ఆమె బదులు వాళ్ళ భర్త పనిచేస్తున్నాడు. రవి అనే అతను ఈ డివైడర్లు అమ్మడి ఒక 25 మంది ఆడోళ్ళు ఉంటారు. డివైడర్లు అమ్మడి గడ్డి తీసేదానికి, మొక్కలు నాటేదానికి, నీళ్లు పట్టేదానికి, ఇవన్నీ వాళ్ళని మెయింటెనెన్స్ చేసేదానికి రవి ఉన్నాడు. ప్రతిరోజు సీసీ కెమెరాలు ఉంటాయి పెద్దయినా ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో. దావలమ్మడి నువ్వు ఎక్కడైనా సరే ఆ రవి అనే పిల్లోడు లేడేమో చూడు. వాళ్ళని పెట్టుకొని మేము మా క్యాన్వాసులకు, మా ఇంటమ్మడి, మా ఇళ్లలో పనులు చేయించుకునే మనస్తత్వం కాదు. నీలాగా మేము అట్లాంటి చెయ్యం. నీలాగా చెప్తున్నా చూడు పెద్దయినా. ఇప్పుడు డ్రైవర్ సుబ్బరాయుడు ఈయనే డ్రైవర్ సుబ్బరాయుడు పెద్దయినా. ఈ ప్రొద్దుటూరులో నువ్వు ఎంతమందికి తెలుసో ఈ సుబ్బరాయుడు అన్నా కూడా అందరికీ తెలుసు. ఎవరి డ్రైవర్ అంటున్నారు? వరదరాజుల రెడ్డి డ్రైవరు అని చెప్తున్నారు. ఈయన ఉద్యోగం ఎక్కడ? కామశెట్టి కాలేజీలో. ఏమది నీదే కాలేజీ? ఎయిడెడ్ కాలేజీ, గవర్నమెంట్ది. ఈయనకి ఇస్తుంది తోటమాలి పని, మొక్కలు నాటేది, గార్డెనింగ్ ఉద్యోగం అతనిది. ఎక్కడ? కామశెట్టి కాలేజీలో. అతన్ని ఎక్కడ పెట్టుకున్నావు? నీ డ్రైవర్ గా పెట్టుకున్నావు. నిజమా కాదా? అబద్ధమా? నువ్వు అబద్ధం అని చెప్పినా కూడా అందరికీ తెలుసు. ఎందుకు? ఊరంతా చూసినారు డ్రైవర్ను. నిన్ను ఎంతమంది చూసినారో మా డ్రైవర్ సుబ్బరాయుడు అన్నని కూడా అంతమంది చూసినారు. ఆయనతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తా. అయితే గౌరవంగా నీకు ఉండదనేసి ఆయన నోరు విప్పనీయడంలే, నేను బాగుండదు అని ఊరికే మనిషిని మాత్రమే చూపిస్తాడా. జీతం ఎక్కడ తీసుకున్నాడు? కామశెట్టి డిగ్రీ కాలేజీలో జీతం తీసుకుంటా అని నీ కాడ చేయించుకున్నావు. అది అన్యాయం కాదా? ఇంకొకటి, ఈ రాము, శంకరాపురం రాము ఇప్పుడు కూడా అటెండరు.
ఎక్కడ? కామశెట్టి కాలేజీలో. ఇప్పుడు ఎవరమ్మడి అటెండర్ పని చేస్తున్నాడు పెద్దాయన? ఎవరమ్మడి పెద్దాయన? మీ కొడుకు అమ్మడి నీళ్ళ బాటలు ఈనికి క్యాన్వాస్ లో ఉన్నాడు. ఇది ఎక్కడ పెద్దాయన? జీతం ఎవరు, పని ఎక్కడ? ఇది పెద్దాయన నువ్వు చేస్తుండే పని కాదా? ఇదొకటి. ఇంకొకటి రసూల్. ఈ రసూల్ ఎవరు పెద్దాయన? ఏ కాలేజీలో? యోగి వేమన కాలేజీలో పనిచేస్తున్నాడు. యోగి వేమన కాలేజీలో రసూల్ పనిచేస్తున్నాడు. యా క్యాన్వాస్ లో ఉన్నాడు పెద్దాయన? నీ క్యాన్వాస్ లో ఉన్నాడు. ఎట్లా పిలిపించుకునేవా పెద్దాయన? నీ ఎంతమంది పెట్టుకోలే? ఇదొకటి. అట్లనే మా మున్సిపాలిటీలో బొమ్మ నీకు వంట చేసి పెడుతున్నాడే మనందరికీ. నీతో పాటు మేము కూడా ఉన్నాం. మాకు కూడా వంట చేసి పెట్టినాడు బొమ్మ కొడుకు సుబ్బయ్య భార్య సుభాషిణి పేరుతో ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తుంది ఆమె. అయితే సుభాషిని బదులు సుబ్బయ్య వచ్చి మా చైర్మన్ దగ్గరే ఇన్ని ఏళ్ళు పనిచేసినాడు. సుబ్బయ్య చేయాల్సింది ఎవరు పని? సుభాషిని చేయాలా. సుభాషిని చేయలేదే, సుబ్బయ్య చేసినాడు మా దగ్గర. ఎవరి దగ్గర? మా చైర్మన్ దగ్గర చేసినాడు. చేసి 1-2 నెలల కిందట అన్న మా మేడాన్ని అడిగినారు, మేడం మాకు మాసులు వచ్చినాయి ఊర్లో, ఆ పని చేసుకోవాలా కాబట్టి నా భార్యనే పంపిస్తా, నా భార్యని ఎక్కడో చోట పని చేయించుకోండి అని చెప్పి ఇక్కడ మా మున్సిపల్ పార్కులో ఆమె పని చేస్తుంది. ఇప్పుడు ముందు చేసింది ఎవరు? వాళ్ళ భర్త చేసినాడు. బదిలీ అంటారు దాన్నే. అట్లా పెట్టుకునేదానికి కొంచెం వెసులుబాటు ఉంది. అందరూ కూడా పెట్టుకుంటారు. ఎక్కడ? ఒకరి బదులు ఒకరు పని చేస్తారు. అట్లనే వీళ్ళందరూ కూడా పని చేసినారు. కానీ నీకు ఇచ్చిన బ్రోకర్ ఉన్నాడే, ఏది ఈ 4 పేర్లు 5 పేర్లు, ఆ బ్రోకర్ని అడుగు, ఏంద్రా బేకార్ నా కొడుక, ఇట్లాంటివన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు నా మీద తిరుగు స్టేట్మెంట్లు ఇచ్చే కాడికి పెట్టావే, గబ్బు పట్టించినావు నన్ను అని ఆ బ్రోకర్ని అడుగు పెద్దాయన. అందుకే అట్లాంటి బ్రోకర్ మాటలు ఇనాకు పెద్దాయన. మంచి వాళ్ళ మాటలు విను. ఎప్పుడు అట్లాంటి బ్రోకర్ మాటలు వినడము, మనము పప్పులో కాలు వేయడము, ఇవన్నీ ఏంటి పెద్దాయన మేము చూపించింది ఏంటి? ఎంత అన్యాయంగా మాట్లాడతావు పెద్దాయన. మా ఇళ్ళలో పెట్టుకున్నామంటావు. అసలు ఆ ఇష్టమే లేదు మాకు. అట్లాంటి పెట్టుకోం. ఎప్పుడైనా ఒక సమస్య పెద్ద ఇష్యూ చెప్పు. 2 పెట్టుకున్నారు, 3 పెట్టుకున్నారు ఇళ్ళల్లో పనులు చేయనీకి, అట్లా ఇట్లా ఇవి కాదు పెద్దాయన. ₹1 2 కోట్లు 3 కోట్లు రోడ్లు వేయకోకుండా బిల్లులు చేసుకున్నారని చెప్పు. అట్లా విలువ ఉంటుంది నీ ఏజ్కు నీకు తగ్గట్టు. ఇట్లా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగస్తులు మీ కాడ పెట్టుకున్నారు, చిల్లీ పాయింట్లు, చిల్లీ క్వశ్చన్లు, చిల్లీ ప్రెస్ మీట్లు, నీ ఏజ్కు తగ్గ ప్రెస్ మీట్లు కాదు పెద్దాయన. ఇవన్నీ ఎవరు పెట్టాలా? ఒక బాబాయ్ గాడు ఉన్నారు చూడు, ఆ బాబాయ్ పెట్టుకోవాల్సినవి ఇట్లాంటివన్నీ, నువ్వు కాదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇట్లా ప్రెస్ మీట్లు మానుకుంటే నీ గౌరవానికి నీ ఏజ్కు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను ఇట్లా చెప్తే పోతే దండిగా ఉండాయి పెద్దాయన. నీ ఎంటమడి తిరిగే వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, కామశెట్టి కాలేజీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ. ప్రసాద్ అనేవాడు ఎవరు పెద్దాయన? నీ ఎంటమడి తిరగలేదా? తిరిగినాడు కదా, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎక్కడ ఇవన్నీ? కాబట్టి దయ ఉంచి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మా సైడ్ ఒక ఏలు చూపిస్తే, ఎదుటోని మీద ఒక ఏలు చూపిస్తే నీ సైడ్ 4 ఉన్నాయి అనేది మర్చిపోకు పెద్దాయన. నీ గుణ 50 ఏళ్ళలో 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉండింటే నా సైడ్ 4 ఉన్నాయి అనేది ఆలోచన చేసిండు. ఇప్పుడు నీకు 86 ఏళ్ళు 85 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అది మర్చిపోతున్నావు. ఏజ్ డిఫెక్ట్. కాబట్టి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఈసారికి ఎప్పుడైనా కొంచెం ఆలోచన చేసి పెడితే బాగుంటుందని మనసారా నిన్ను కోరుకుంటున్నా పెద్దాయన.